Good evening, guys. So, chala interesting topic and something that is absolutely important from the exam point of view. Parajumbles. So let's try to figure out the strategy to master parajumbles. Parajumbles ni etla master cheyali. You also call it sentence rearrangement and kuda manam antam. What is a parajumble or jumbled sentence or sentence rearrangement? When you are given a set of five statements, four or five sentences which are not in order, ఒక ఆర్డర్లో లేని ఫైవ్ సెంటెన్సెస్ మీకు ఇచ్చినప్పుడు, లెట్స్ సే 1 2 3 4 5 ఈజ్ ది కరెక్ట్ ఆర్డర్ అనుకుంటే, అక్కడ మీకు 4 5 2 3 1 ఇలా ఏదో ఒక జంబుల్డ్ ఆర్డర్ ఇస్తారు. ఈ జంబుల్డ్ ఆర్డర్ని మీరు అబ్జర్వ్ చేసి ఏది ఫస్ట్ వస్తుంది, ఏది చివరి వస్తుంది, దేని తర్వాత ఏది వస్తుంది అని చెప్పి మీరు ఐడెంటిఫై చేసి సాల్వ్ చేయడమే సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. ఆల్సో ఎగ్జామ్లో ఇంకో పేరుతో మనం పారాజంబుల్స్ అని పిలుస్తూ ఉంటాం. అయితే పారాజంబుల్స్ సాల్వ్ చేయడానికి ఆర్ దేర్ ఎనీ టెక్నిక్స్, ఆర్ దేర్ ఎనీ సైంటిఫిక్ టిప్స్ దట్ వీ కెన్ యూటిలైజ్? మనం ఏమన్నా టెక్నిక్స్ వాడవచ్చా, టిప్స్ వాడవచ్చా అంటే ఎస్, దేర్ ఆర్ సమ్. అంటే మీకు తెలిసిన గ్రామర్, మీకు తెలిసిన కామన్ సెన్స్ నాలెడ్జ్ని మనం పారాజంబుల్స్లో ఎఫెక్టివ్గా ఎలా యూటిలైజ్ చేసి ఉపయోగించి వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఇవాళ ఆబ్జెక్టివ్. సో లెట్స్ లుక్ ఎట్ ఈచ్ వన్ ఆఫ్ దోస్ ట్రిక్స్ ఆర్ టిప్స్ వన్ బై వన్. ఫస్ట్ వన్, ద డెఫినిట్ ఆర్టికల్. ఏది డెఫినిట్ ఆర్టికల్? విచ్ ఆర్టికల్ ఈజ్ కాల్డ్ డెఫినిట్ ఆర్టికల్? ద ఆర్ ది. దిస్ ఈజ్ కాల్డ్ డెఫినిట్ ఆర్టికల్. అంటే డెఫినిట్ ఆర్టికల్ యూసేజ్ని అబ్జర్వ్ చేసి ఏ సెంటెన్స్ ముందు వస్తుంది, ఏ సెంటెన్స్ తర్వాత వస్తుంది అని మనం చెప్పవచ్చు. డెఫినిట్ ఆర్టికల్ అనేది ఏం చెప్తుంది? వాట్ డస్ ఇట్ ఇండికేట్? లెట్స్ సీ విత్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డెఫినిట్ ఆర్టికల్. ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ రాశాను. ఈ రెండు సెంటెన్సెస్ చూడండి. ద జాబ్ విల్ ఇన్వాల్వ్ సమ్ ఇంటర్నేషనల్ ట్రావెల్, దేర్ ఈజ్ ఎ పొజిషన్ అవైలబుల్ ఇన్ మై టీమ్. ఈ రెండిట్లో ఏ సెంటెన్స్ ముందు వస్తుంది, ఏ సెంటెన్స్ తర్వాత వస్తుంది? ఇది ఏ, ఇది బి అయితే కరెక్ట్ ఆర్డర్ ఏంటి? ఏ బి కరెక్ట్ ఆర్డరా, బిఏ కరెక్ట్ ఆర్డరా? కెన్ యూ టెల్ మీ? ఏబి ఆర్ బిఏ? యూ పీపుల్ ఆర్ సేయింగ్ బిఏ. ఎందుకు బిఏ? చూడండి ఒకసారి, ఇక్కడ ఏం చెప్తుంది? దేర్ ఈజ్ ఎ పొజిషన్ అవైలబుల్ ఇన్ మై టీమ్. నా టీంలో ఒక పొజిషన్ అవైలబుల్గా ఉంది, అంటే ఒక జాబ్ ఉంది. ద జాబ్, వెన్ యూ సే ద జాబ్, ఇక్కడ ద జాబ్ అని మనం చెప్పినప్పుడు ఏ జాబ్? ద అనేది ఎప్పుడు వాడతారు? ఇఫ్ యూ వాంట్ టు కన్వే సంథింగ్ దట్ రిఫర్స్ టు సంథింగ్ దట్ ఈస్ స్పెసిఫిక్ అబౌట్ సంథింగ్, స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ సిచ్యువేషన్ రిఫర్ చేయడానికి మనం ద అనే ఆర్టికల్ వాడతాం. వెన్ యూ సే ద జాబ్, ఇట్ రిఫర్స్ టు ది పొజిషన్ అవైలబుల్ ఇన్ మై టీమ్. అంటే ఫస్ట్ ఈ సెంటెన్స్ చెప్పిన తర్వాత ఈ సెంటెన్స్ చెప్తే లాజికల్గా ఉంటుంది, కానీ ఫస్ట్ ఈ సెంటెన్స్ చెప్పారనుకోండి, ద జాబ్ అన్నప్పుడు ఏ జాబ్, ఏ పర్టికులర్ జాబ్ గురించి మాట్లాడుతున్నాం? వీ డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ. అంతేనా? వెన్ యూ స్టార్ట్ విత్ సేయింగ్ ద జాబ్, యూ డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ లేదు. అలా కాకుండా ఇలా చెప్పారనుకోండి, దేర్ ఇస్ ఎ పొజిషన్ అవైలబుల్ ఇన్ మై టీమ్. ఓకే, నా టీంలో ఒక పొజిషన్ అవైలబుల్ ఉంది. ద జాబ్, ఆ జాబ్ will involve some international travel. So ఇక్కడ the job refers to this position. The always indicates a specific thing that is already spoken, that is known to the listener. గుర్తుపెట్టుకోండి, that is known to the listener. ఆ కన్వర్జేషన్లో ఆల్రెడీ మాట్లాడిన దాన్ని రిఫర్ చేయడానికి ద మనం వాడతాం. ఆల్రెడీ చెప్పిన దాన్ని రిఫర్ చేయడానికి ద వాడతాం. ఆల్రెడీ లిజనర్కి తెలిసిన విషయాన్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ ఆస్క్ మై స్టూడెంట్, నా స్టూడెంట్లో ఎవరికన్నా బ్రింగ్ మీ ద పెన్ అన్నాను అనుకోండి, బ్రింగ్ మీ ద పెన్ స్పోకెన్లో, క్లాస్ రూమ్లో నేను బ్రింగ్ మీ ద పెన్ అన్నాను. ఇదేంటి ద పెన్ అని ఎలా అడిగేశాను? ఏ పెన్ గురించి మాట్లాడుతున్నాను? మీకు తెలియకపోవచ్చు, కానీ నా స్టూడెంట్కి తెలుసు. నేను ఎవరితో అయితే మాట్లాడుతున్నానో వాడికి ఆ పెన్ గురించి తెలుసు. మా ఇద్దరికి తెలుసు ఆ పెన్. సో హీ నోస్, హీ విల్ బ్రింగ్ దట్ పెన్. అంటే ఇద్దరికి తెలిసిన ఆ స్పెసిఫిక్ పెన్ తన వెళ్ళి తీసుకొస్తాడు. అలా కాకుండా ఇఫ్ ఐ సే బ్రింగ్ మీ ఏ పెన్, ఏదో ఒక పెన్, ఇట్ కుడ్ బి బ్లాక్ పెన్, రెడ్ పెన్, బ్లూ పెన్, గ్రీన్ పెన్, రైట్, బాల్ పాయింట్ పెన్, ఇంక్ పెన్, ఎనీ పెన్. When I say bring me a pen, it could be any pen. When I say bring me the pen,
ఐఎమ్ రిఫరింగ్ టు ఏ స్పెసిఫిక్ పెన్, ఒక పర్టికులర్ పెన్ రిఫర్ చేస్తున్నాను, దట్ ఈస్ నోన్ టు ది లిజనర్. నా మాట ఎవరైతే వింటున్నారో వాళ్ళకి ఆ పెన్ గురించి ఆల్రెడీ తెలుసు. అది డెఫినిట్ ఆర్టికల్. డెఫినిట్ ఆర్టికల్ యూసేజ్ ద్వారా కూడా మనం ఏది ముందు ఏది వెనకని చెప్పవచ్చు. మీకు ఎగ్జాంపుల్ ఈ సెంటెన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సెకండ్ ట్రిక్ దట్ యూ కెన్ యూజ్, సో ఇందులో ఏది కరెక్ట్ మనకి, బిఏ అనేది కరెక్ట్. సో దిస్ జాబ్ దేన్ని రిఫర్ చేస్తుంది, ఈ పొజిషన్ని రిఫర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ప్రొనౌన్ రిఫరెన్స్. ఇది చాలా ఈజీ కదా. మనం పారాజంబుల్స్ చేసేటప్పుడు వెన్ యూ సీ 4 or 5 సెంటెన్సెస్, సడన్గా హీ ఈజ్ ఎ టాల్ మ్యాన్ అని ఒక సెంటెన్స్ రాశారనుకోండి, ఎవరు హీ, అతను అంటే ఎవరు, నో బడీ నోస్. సో ప్రొనౌన్తో మనం సెంటెన్స్ స్టార్ట్ చేస్తామా, తెలియదు కదా. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి, లెట్ అస్ సే ఇది ఏ ఇది బి అయితే రైట్ ఆర్డర్ ఏంటి, ఏబి కరెక్ట్ ఆర్డరా, బిఏ కరెక్ట్ ఆర్డరా, టెల్ మీ. ఏబి ఎందుకు కరెక్ట్ ఆర్డర్ కాదు, ఏతో స్టార్ట్ చేయడంలో ప్రాబ్లం ఏంటి, ఇట్ సేస్ హీ డింట్ అటెండ్ ద ఈవెంట్. ఇక్కడ చూడండి, రెండు, ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ యూసేజ్ కూడా వచ్చింది, ప్రొనౌన్ కూడా వచ్చింది. సో ఫోకస్ ఆన్ ప్రొనౌన్. హీ డింట్ అటెండ్ ద ఈవెంట్, అతను ఆ ఈవెంట్, ఒక స్పెసిఫిక్ ఈవెంట్ అటెండ్ అవ్వలేదు. హీ అనేది ఎవరిని రెఫర్ చేస్తుంది తెలియట్లేదు. సో దీంతో స్టార్ట్ చేస్తే తప్పు వచ్చేస్తుంది, ఎందుకంటే హీ ఎవరిని రెఫర్ చేస్తుంది తెలియట్లేదు కాబట్టి. సెకండ్ సెంటెన్స్ చూడండి, ఐ హ్యాడ్ ఇన్వైటెడ్ మిస్టర్ అరుణ్ టు అటెండ్ ది యాన్యువల్ కాన్ఫరెన్స్. యాన్యువల్ కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వమని నేను అరుణ్ని ఇన్వైట్ చేశాను. నౌ ఈ అరుణ్ని మళ్ళీ రిఫర్ చేసినప్పుడు ఏం వాడాం, హీ. రెండోసారి మళ్ళీ అరుణ్ అనే పదం వాడకుండా హీ అనే పదాన్ని వాడడం జరిగింది. అలాగనమాట. అలాగే ఈ యాన్యువల్ కాన్ఫరెన్స్ని ఏది రిఫర్ చేస్తుంది, ద ఈవెంట్. ద ఈవెంట్ ఏది, యాన్యువల్ కాన్ఫరెన్స్. అందరికీ అర్థమైందా లేదా, ప్రొనౌన్ రిఫరెన్స్ ఎలా వాడాలి. సో బిఏ విల్ బి కరెక్ట్ ఆర్డర్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు మీకు ఈ జంబుల్ సెంటెన్సెస్లో చూసేటప్పుడు ఇలా హీ వచ్చేసింది అనుకోండి, హీ మస్ట్ బి రిఫరింగ్ టు సమ్మన్. మీ మిగిలిన సెంటెన్సెస్లో చూడాలి అది ఎవరిని రిఫర్ చేస్తోంది అని. హిజ్ యాక్షన్ అన్నారు అనుకోండి, ఎవరి యాక్షన్, అతని యాక్షన్ ఎవరిది, యూ టు కీప్ చెకింగ్. దెన్ లింక్ చేసుకోవాలి, ఆ సెంటెన్స్ తో లింక్ చేసుకొని మనం వెళ్ళాలి. టెల్ మీ క్లియర్ ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టు ఎవ్రీ వన్. యూజ్ చాట్ బాక్స్, సే క్లియర్. So check the next one. Very good. Check the next point. ఎప్పుడు కూడా జెనరిక్ టు స్పెసిఫిక్ ఉండాలి ఫ్లో, స్పెసిఫిక్ టు జెనరిక్ ఉండకూడదు. మీకు ఈ రెండు సెంటెన్సెస్ నార్మల్గా చూడండి. ఇట్ హ్యాస్ 16 లాంగ్వేజెస్. ప్రొనౌన్ రెఫరెన్స్ ప్రాబ్లం కూడా వస్తుంది అండ్ నార్మల్గా జెనరిక్ స్పెసిఫిక్ ప్రాబ్లం కూడా వస్తుంది. రెండు అబ్జర్వ్ చేయండి. ఇట్ హ్యాస్ 16 లాంగ్వేజెస్, 16 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇండియా ఈజ్ ఎ డైవర్స్ కంట్రీ. విచ్ వన్ ఈజ్ స్పెసిఫిక్, విచ్ వన్ ఈజ్ జెనరిక్ చెప్పండి. డైవర్స్ అని చెప్పాను అనుకోండి, వెన్ ఐ యూజ్ ద వర్డ్ డైవర్స్, భిన్నత్వం, డైవర్సిటీ, భిన్నత్వం. భిన్నత్వం అనేది ఎందులో ఉండొచ్చు, లాంగ్వేజెస్లో భిన్నత్వం ఉండొచ్చు, రేస్లో భిన్నత్వం ఉండొచ్చు, కాస్ట్లో భిన్నత్వం ఉండొచ్చు, కల్చర్లో భిన్నత్వం ఉండొచ్చు, రిలీజియన్లో భిన్నత్వం ఉండొచ్చు, స్లాంగ్లో ఉండొచ్చు, క్లాస్ అంటే రిచ్చా పూరా అనే విషయంలో కూడా ఉండొచ్చు. ఇట్ కెన్ బి ఎనీథింగ్ కదా. సో డైవర్స్ అనేది ఒక జెనరిక్ కాన్సెప్ట్. జెనరిక్ అంటే బ్రాడ్ కాన్సెప్ట్. ఇందులో ఈ లాంగ్వేజ్ అనేది ఏమవుతుంది, స్పెసిఫిక్ అవుతుంది. సో ఏది ముందు మాట్లాడాలి మనం, ఇండియా హ్యాస్ ఎ డైవర్స్ కల్చర్, అరే ఇండియా ఈజ్ ఏ డైవర్స్ కంట్రీ అని చెప్పి తర్వాత దానికి ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ లాగా ఇట్ హ్యాస్ 16 లాంగ్వేజెస్. ఈజంట్ ఇట్ కామన్ సెన్స్? కామన్ సెన్సే కదా. సో ఆర్డర్ ఏంటవుతుంది, బిఏ ఇస్ ది కరెక్ట్ ఆర్డర్, నాట్ ఏ బి. ఈజ్ ఇట్ క్లియర్? జెనరిక్ అండ్ స్పెసిఫిక్ అర్థమైందా మీకు? So can I move to the next concept that we should use for that we generally use for parajumbles?
చూడండి, పారాజంబుల్స్ లో వాడే ఇంకో కాన్సెప్ట్కి వెళ్దాం. అంటే ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్. వీటన్నింటినీ కూడా మీరు అప్లై చేయాలి. పారాజంబుల్ సాల్వ్ చేసేటప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క కాన్సెప్ట్ని అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. సో బ్రాడ్ లెవెల్లో వీటిని అర్థం చేసుకొని అక్కడ వీటితో పాటు కామన్ సెన్స్ కూడా అప్లై చేస్తూ వెళ్ళాలి. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఐడియాస్ అని చెప్పాను. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఐడియాస్ అంటే ఎప్పుడైనా ఇఫ్ యూ టాక్ అబౌట్ 2 or 3 థింగ్స్, ఆల్వేస్ పుట్ ద బిగ్గర్ థింగ్ ఫస్ట్. మీరు ఈ సెంటెన్స్ చూడండి. సచిన్ టెండూల్కర్ హ్యాడ్ అన్ ఇల్లస్ట్రియస్ క్రికెట్ కెరియర్. ఎక్సలెంట్ క్రికెట్ కెరియర్ సచిన్ టెండూల్కర్ ఉంది. ఇన్ హిస్ కెరియర్ హీ వన్ వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఏషియా కప్, ఈటీసీ. ఇది లాజికల్గా ఉందా? ఇప్పుడు చూడండి, ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే ఏబిసి లాజికల్గా ఉందా, లేదా సిబిఏ లాజికల్గా ఉంటుందా? వరల్డ్ కప్ గురించి ముందు చెప్పాలా, ఛాంపియన్స్ ట్రోఫీ గురించి ముందు చెప్తాం? ఏది గొప్పది ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ అచీవ్మెంట్స్? వరల్డ్ కప్ పెద్దది కదా. సో అది కరెక్ట్ ఆర్డర్లోనే ఉంది. అర్థమవుతుందా? మీరు ఒక అచీవ్మెంట్స్ గురించి మాట్లాడారు అనుకోండి, ఒక వ్యక్తి అచీవ్మెంట్స్ గురించి మాట్లాడారు, అతని యొక్క మోస్ట్ ప్రామినెంట్ అచీవ్మెంట్ ఫస్ట్ చెప్పి దాని తర్వాత ఆర్డర్లో వెళ్ళాలి. అలాగే ఒకవేళ సమస్యలు చెప్పారనుకోండి, మోస్ట్ ప్రామినెంట్ ప్రాబ్లం ఫస్ట్ చెప్పి దెన్ యూ మూవ్ టు అదర్ ఇష్యూస్. ఇప్పుడు ఇండియా గురించి మాట్లాడుతూ ఇండియా యొక్క ప్రాబ్లమ్స్ మాట్లాడారనుకోండి, ఇండియా ఫేస్ చేస్తున్న అతి పెద్ద ప్రాబ్లం ఓకే కరప్షన్, లేదా అన్ఎంప్లాయ్మెంట్, లేదా ఇన్ఈక్వాలిటీస్, లేదా పవర్టీ, ఏదైతే అతి పెద్దదని మనం భావిస్తామో యు టాక్ అబౌట్ దట్ ఫస్ట్. దాని తర్వాత ఇన్ దట్ ఆర్డర్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్డర్స్, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్లో రావాలి. ఆ తర్వాత ఏది, ఆ తర్వాత ఏది, ఆ తర్వాత ఏది, ఈ ఆర్డర్లో వెళ్ళాలి. డిడ్ యూ గెట్ ఇట్? డిడ్ యూ గెట్ దిస్ పాయింట్? ఎస్ ఆర్ నో? రైట్. సో these are 4 different aspects which you can use to solve paradoxes. ఇవి కాకుండా ఇంకొన్ని ఉన్నాయి, చూద్దాం. సెంటెన్స్ కనెక్టర్స్ మీకు బాగా తెలిసిందే. సెంటెన్స్ కనెక్టర్స్ వాడటం. సెంటెన్స్ కనెక్టర్స్ అంటే మీకు చాలాసార్లు చూడండి, బట్, ఆల్దో, ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్లాంటివి చూస్తూ ఉంటారు. డిస్పైట్, however, nevertheless, ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం. వీటిని ఏమంటారు? కంజంక్షన్స్ అంటారు. సెంటెన్స్ కనెక్టర్స్, కనెక్ట్ చేసేవి. కంజంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ కనెక్టర్, రైట్? ఇవి వచ్చినప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. అవి ప్రతి ఒక్క కనెక్టర్ కూడా ఒక భావాన్ని వ్యక్తీకరిస్తుంది. క్రొనాలజీని కానీ, లేకపోతే కండిషన్ని కానీ, లేకపోతే కాంట్రాస్ట్ని కానీ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్లో నేను కాంట్రాస్ట్ తీసుకున్నాను. ఈ సెంటెన్స్ చూడండి, హీ సేస్ దట్ హీ ఈజ్ ఎ సోషలిస్ట్. తను ఏమంటున్నాడు? తను సోషలిస్ట్ అని చెప్తున్నాడు. సోషలిస్ట్ అంటే అర్థం ఏంటి? అందరూ సమానమే, ఇగాలిటేరియన్ సొసైటీ ఉండాలి అని కోరుకోవడం. ఎవరి దగ్గర కూడా క్లాస్లెస్ సొసైటీ, క్లాస్ సిస్టమ్ ఉండకూడదు, ఇగాలిటేరియన్, అందరూ సమానంగా ఉండాలి, మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంతా ప్రభుత్వం చేతిలో ఉండాలి అని కోరుకునేది సోషలిజం, రైట్? హీ సేస్ దట్ హీ ఈజ్ ఎ సోషలిస్ట్. తను సోషలిస్ట్ అని చెప్తాడు బయటికి. హౌవెవర్ హీ ఓన్స్ 3 houses అండ్ 4 luxury cars. 3 ఇళ్ళు, 4 లగ్జరీ కార్స్ ఉన్నాయి. నిజంగా సోషలిస్ట్ అయితే అందరితో సమానంగా బతకాలి, ఉన్నదాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేయాలి. సో ఇక్కడ ఏమొచ్చింది? కాంట్రాస్ట్. ఇప్పుడు మీరు ఈ సెంటెన్సెస్ ఇక్కడ కలిపి ఇచ్చేసాను. మీకు ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఈ సెంటెన్స్ ఒక దగ్గర, ఈ సెంటెన్స్ ఒక దగ్గర వస్తాయి. ఒక ఆర్డర్లో రావు, దూరం దూరం వస్తాయి, మధ్యలో వేరే సెంటెన్స్లు ఉంటాయి. మీరేం అబ్జర్వ్ చేయాలి? You must observe the link between the 2 sentences, because however is connecting these 2 sentences. ఏ రకంగా కనెక్ట్ చేసింది? Those 2 are 2 different ideas. Are you getting it? They are 2 different ideas. 2 డిఫరెంట్ ఐడియాస్, కాంట్రాస్టింగ్ ఐడియాస్. ఈ కాంట్రాస్టింగ్ ఐడియాస్ని కనెక్ట్ చేయడానికి మనం బట్, ఆల్దో, ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్, హౌవెవర్, నెవర్దెలెస్ ఇలాంటివన్నీ వాడతాం, రైట్? ఇక్కడ ఆబ్జెక్టివ్ ఈజ్ పారాజంబల్స్. సో మీరు ట్రై టు అబ్జర్వ్ దీస్ కనెక్టర్స్. వీటిని చూసినప్పుడు కాంట్రాస్ట్ వస్తుంది అని ఐడెంటిఫై చేసుకోవాలి. కాంట్రాస్ట్ వస్తుంది, దాని తర్వాత అంటే కాంట్రాస్ట్ అంటే అర్థం ఏంటి? ఆపోజిట్ ఐడియా వస్తుంది. ఓకే, యూ విల్ హ్యావ్ అన్ ఆపోజిట్ ఐడియా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి
నోబెల్ ప్రైజ్ తీసుకొచ్చిన సైంటిస్ట్ పేరు చెప్పండి, ఇండియన్ సైంటిస్టులు. సర్ సివి రామన్. సర్ సివి రామన్ ఉన్నారు చూడండి, ఆయన చాలా గ్రేట్ సైంటిస్ట్. బట్ అంటారు. సివి రామన్కు ఒక నెగిటివ్ క్వాలిటీ ఉంది, తెలుసా మీకు ఏదైనా? సివి రామన్కు ఉన్న నెగిటివ్ క్వాలిటీ చెప్పండి, తెలీదా? ఓ మై గాడ్. అంటే నెగిటివ్ క్వాలిటీ అని మనం ఖచ్చితంగా చెప్పలేము, కానీ ఆయన పైన ఒక ఆరోపణ ఉంది. ఆయన పైన ఒక ఆరోపణ. ఆయన ఒకసారంట ఐఏఎస్సిలో ఒక ఉమెన్కి అడ్మిషన్ ఇవ్వలేదు. ఎందుకు? బికాస్ షీ వాజ్ ఉమెన్. తను ఉమెన్ అనే కారణంతో ఐఏఎస్సిలో ఒక ఉమెన్కి ఆయన అడ్మిషన్ ఇవ్వలేదంట. అర్థమవుతుందా? జెండర్ బయాస్. ఉమెన్కి ఆయన అడ్మిషన్ ఇవ్వలేదని చెప్పి ఒక ఆరోపణ. సో ఇప్పుడు రాశారనుకోండి, ఏం చెప్తాం మనం? సార్ సివి రామన్ వాజ్ ఎ గ్రేట్ సైంటిస్ట్, బట్ he was biased against women అని చెప్పొచ్చు. అంటే మీకు ఒక పాజిటివ్ క్వాలిటీకి నెగిటివ్ క్వాలిటీని కలపడానికి మనం వాడేది ఏంటి? దిస్ కనెక్టర్, కాంట్రాస్ట్ ఇండికేట్ చేసే కనెక్టర్. రైట్. సో ఈ ఆర్టికల్ మీకు వచ్చింది, ఒకసారి స్క్రోల్ అనే దాంట్లో వచ్చింది. ఒక స్టూడెంట్కి ఐఏఎస్సిలో ఆయన అడ్మిషన్ ఇవ్వలేదు బికాస్ షీ వాజ్ ఎ ఉమెన్ అని. అది నిజమా కాదా మనకు తెలియదు, బట్ దిస్ వాజ్ అన్ అలిగేషన్. ఫైన్, యూ గాట్ ఇట్ రైట్. పాయింట్ అర్థమైంది కదా మీకు? ఈ కనెక్టర్స్ని చూడాలి. రెండో సెంటెన్స్ చూడండి, లుక్ ఎట్ ద సెకండ్ సెంటెన్స్. దెర్ వాజ్ లిటిల్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్. అంటే సక్సెస్ అయ్యే ఛాన్స్ అస్సలు లేదు. లిటిల్ అంటే ఆల్మోస్ట్ నథింగ్ అని అర్థం. ఇది చాలాసార్లు మీకు చెప్తూనే ఉంటున్నాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లిటిల్? జీరో ఆర్ ఆల్మోస్ట్ నథింగ్. అంటే అస్సలు ఛాన్సే లేదు, అస్సలు ఛాన్సే లేదు. దెర్ వాజ్ లిటిల్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్, నెవర్దలెస్ వీ డిడ్ంట్ గివ్ అప్. ఇప్పుడు జనరల్గా సక్సెస్కి ఛాన్సే లేదని మనం ఏం చేస్తాం? వదిలేస్తాం, విడిచిపెట్టేస్తాం. కానీ మనం విడిచిపెట్టాం, ఇక్కడ విడిచిపెట్టలేదు, వీ డిడ్ంట్ గివ్ అప్. రెండు ఆపోజిట్ క్వాలిటీస్. ఛాన్స్ లేనప్పుడు జనరల్గా కామన్ ఎక్స్పెక్టేషన్ ఏంటి? వదిలేస్తాం, ఎలాగూ రాదు, సో లెట్స్ లీవ్ ఇట్. కానీ ఇక్కడ ఏం చేస్తాం? గివప్ చేయలేదు. అందుకే నెవర్దలెస్, అయినప్పటికీ మేము వదిలేయలేదు, గ్రిప్ వదలలేదు అని అర్థం. సో ఈ నెవర్దలెస్ చూసినప్పుడు, మీకు ఈ సెంటెన్స్ చూసినప్పుడు ఇది పాజిటివ్ థింగ్ అంటే ఇది అవ్వదు అని ఉంది, ఇది నెగిటివ్ ఐడియా. ఇదేమో పాజిటివ్ ఐడియా, ఇదేమో కాంట్రాస్ట్ ఇండికేట్ చేసే కనెక్టర్. మీకు ఎగ్జామ్లో ఈ సెంటెన్స్ ఒక దగ్గర, ఈ సెంటెన్స్ ఒక దగ్గర వస్తుంది, ఒకే పక్కన రావు. కానీ దీన్ని చూసాక, ఈ రెండింటిని చూసాక మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. రెండింటికి కాంట్రాస్ట్ ఉంది, సో ఈ కాంట్రాస్ట్ని ఇది ఇండికేట్ చేస్తుంది అని. అర్థమైందా? దిస్ ఈస్ హౌ యూ షుడ్ లెర్న్. నెవర్దలెస్ అయినా, ఇన్స్పైట్ ఆఫ్ అన్నా, డిస్పైట్ అన్నా, నాట్ విత్ స్టాండింగ్ అన్నా, ఇవన్నీ ఒకటే మీనింగ్, ఆల్మోస్ట్ సేమ్ మీనింగ్తో వస్తాయి. గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. బట్ కానీ, ఆల్దో అయినప్పటికీ, ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్, హౌఎవర్, నెవర్దలెస్, నాట్ విత్ స్టాండింగ్. ఎడిటోరియల్స్ చదువుతూ ఉంటే ఇవన్నీ కామన్గా వస్తాయి. ఎడిటోరియల్స్ డైలీ చదువుతూ ఉండాలి. ఎడిటోరియల్ చదివేటప్పుడు కనెక్టర్స్లో మీకు స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది. కనెక్టర్స్ ఆర్ ఏ మస్ట్. కనెక్టర్స్ బాగా అర్థమైతే మీకు ఫ్లో ఆఫ్ ది పారాగ్రాఫ్ వస్తుంది, ఫ్లో తెలుస్తుంది. ఎస్పెషల్లీ పారాగ్రాఫ్లు సాల్వ్ చేసేటప్పుడు కనెక్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ సెంటెన్స్ తర్వాత ఏ సెంటెన్స్ అని పెయిర్స్ మనం ఐడెంటిఫై చేస్తాం. ఒక బిఏ ఒక పెయిర్, డిసి ఒక పెయిర్, ఈఎఫ్ ఒక పెయిర్, ఇలా ఐడెంటిఫై చేయగలుగుతాం ఇఫ్ యూ హ్యావ్ గ్రిప్ ఆన్ దీస్ కనెక్టర్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ వి యూజ్ ఈజ్ క్రొనాలజీ. క్రొనాలజీ అంటే అర్థం ఏంటి? ఏది ముందు జరిగింది, ఏది తర్వాత జరిగింది, టైం లైన్.
టైం లైన్ బట్టి చెప్పొచ్చు. క్లియర్గా సంవత్సరాలు మెన్షన్ చేస్తే దాన్ని బట్టి చెప్పేస్తాం. సంవత్సరాలు మెన్షన్ చేయకపోయినా సరే ఇలాంటి వర్డ్స్ చూడండి, ఆఫ్టర్ దట్, ఓకే, నెక్స్ట్, ఇట్లాంటి పదాలు చూస్తే తరువాత, ఆ తరువాత, బిఫోర్, ఇలాంటి ప్రిపోజిషన్స్ మీరు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది? ఒకదాని తర్వాత ఇంకొకటి జరిగింది. సో ముందు జరిగింది ముందు వస్తుంది, తర్వాత జరిగింది తర్వాత వస్తుంది. చూడండి ఇక్కడ, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి వన్ క్రిటికల్ ఎక్లైమ్ ఫర్ గ్రాఫిక్స్ యూజ్డ్ ఇన్ ద ఫిల్మ్ ఈగా. ఈగా అనే మూవీలో వాడిన గ్రాఫిక్స్ కి ఆయనకి చాలా మంచి పేరు, విమర్శకుల నుంచి ప్రశంస వచ్చింది, పొందారు. ఆఫ్టర్ దట్ he continued using graphics in most of his future films. After that అంటే అర్థం ఏంటి? ఈ ఫిల్మ్లో పేరు వచ్చిన తర్వాత. ఇక్కడ మీరు చూడాల్సింది ఆఫ్టర్ దట్. మీకు ఇక్కడ పక్క పక్కన ఇచ్చాను, ఎగ్జామ్లో పక్క పక్కన రావు, దూరం దూరం ఉంటాయి. ఈ సెంటెన్స్ ఒక చోట ఉంటుంది, ఈ సెంటెన్స్ ఒక చోట ఉంటుంది, కానీ మీరు కనెక్షన్ ఆఫ్టర్ దట్ అన్నారు. దట్ అంటే ఏంటి? ఈ సిచ్యువేషన్. ఈగా సినిమాలో ఆయన గ్రాఫిక్స్ బాగా వాడడం వల్ల దానికి మంచి పేరు రావడం అనేది ఇన్సిడెంట్. దాని తరువాత హీ కంటిన్యూడ్ యూజింగ్ గ్రాఫిక్స్, ఇక్కడ గ్రాఫిక్స్ ఇక్కడ గ్రాఫిక్స్, దాన్ని వాడడం మోస్ట్ ఆఫ్ ద ఫ్యూచర్ ఫిల్మ్స్లో ఎక్కువగా ఆయన వాడడం అనేది జరిగింది. ఓకే, ఇది కరెక్ట్ ఆర్డర్లోనే ఉన్నాయి. అర్థమైందా క్రొనాలజీని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది? మనం ఇవన్నీ సింపుల్ టిప్స్, బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎ లాట్. లోడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓన్లీ దెన్ యూ విల్ డెవలప్ గ్రిప్ ఓవర్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్ కాల్డ్ పారా జంబల్. నెక్స్ట్ చూడండి, ఓపెనింగ్ క్లోజింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది యాక్చువల్గా ఫస్ట్లో చెప్పా, లాస్ట్లో చెప్తున్నాను. ఓపెనింగ్ సెంటెన్సెస్ క్లోజింగ్ సెంటెన్సెస్కి ఒక కామనాలిటీ ఉంటుంది. రెండు కూడా జనరిక్గా ఉంటాయి, బ్రాడ్ బేస్డ్గా ఉంటాయి. మీకు ఎస్పెషల్లీ క్లోజింగ్ సెంటెన్స్ అంటే ఫ్యూచరిస్టిక్గా, సజెస్టివ్గా ఉంటుంది. యూపీఎస్సీ స్టూడెంట్స్కి మనం చెప్తూ ఉంటాం, మీరు లాస్ట్లో వే ఫార్వర్డ్ రాయాలి అంటారు. అంటే అర్థం ఏంటి? సజెషన్ ఇవ్వాలి, నెక్స్ట్ ఏం చెప్పాలి, నెక్స్ట్ ఏం చెయ్యాలి అని చెప్పి. ఫ్యూచరిస్టిక్గా ఉండాలి, పలానా టెక్నాలజీ వాడితే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఇలా చేస్తే అలా అవుతుంది అని చెప్పి మనం ఫ్యూచరిస్టిక్గా సజెస్టివ్గా రాస్తాం లాస్ట్లో. అండ్ జనరిక్గా ఉండాలి, సెంటెన్స్ అనేది జనరల్గా బ్రాడ్గా ఉండాలి. అంటే ఒక చిన్న టాపిక్తో మొదలు కాకుండా బ్రాడ్ ఐడియాని కన్వే చేయాలి. బ్రాడ్ ఐడియాని కన్వే చేస్తూ తర్వాత అలా మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇండియా హ్యాస్ 16 లాంగ్వేజెస్ అని చెప్పి స్టార్ట్ చేసి ఇండియా ఈజ్ ఎ డైవర్స్ కంట్రీ అని చెప్పాను అనుకోండి. ఇక్కడ నేను ప్రొనౌన్ వాడలేదు, ఇండియా హ్యాస్ 16 లాంగ్వేజెస్ అని వాడాను, ఇండియా ఈజ్ ఎ డైవర్స్ కంట్రీ అని వాడాను. రెండు చోట్ల ఇండియా వాడేశాను. ఏది ముందంటే ఏం చెప్తాం? నువ్వు రెండు కాన్సెప్ట్ పరంగా చెప్పొచ్చు. ఒకటి జనరిక్ టు స్పెసిఫిక్. డైవర్స్ అనేది జనరిక్, 16 లాంగ్వేజ్ అనేది అందులో స్పెసిఫిక్ ఈవెంట్. ఆ రకంగానూ చెప్పొచ్చు. ఈ రెండిట్లో ఓపెనింగ్ ఏమవుతుంది? జనరిక్గా ఉండేది ఓపెనింగ్ అవుతుంది, స్పెసిఫిక్గా ఉండేది అవ్వదు. అది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఇలా మనకి ఇండియా డైవర్స్ కంట్రీ అని చెప్తూ ఒక 3-4 డైవర్సిటీ గురించి చెప్తూ లాస్ట్లో ఎలా చెప్పొచ్చు? ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ సో డైవర్స్ ఇండియన్స్ రిమైన్డ్ యునైటెడ్ అని రాశారనుకోండి. ఇప్పుడు మనం యూనిటీ అనే ఇంకో బ్రాడ్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఈ ఫ్లో చూడండి, ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. ఇండియా ఈజ్ ఏ డైవర్స్ కంట్రీ. It has numerous tribes, languages, ఇట్లా రిలీజియన్స్, ఇలా చెప్తాం. ఇంకా చెప్తూ ఇంకో 2 సెంటెన్స్ రాసి లాస్ట్లో జనరల్గా డైవర్సిటీ ఎక్కువైతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకేలాంటి వాళ్ళ మధ్య గొడవలు రావు, డిఫరెంట్ క్లాసెస్ మధ్యలో గొడవలు వస్తాయి. ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ వాస్ట్లీ డైవర్స్ ఇండియా రిమైన్డ్ యునైటెడ్ అని ఎండ్ చేసేయచ్చు. ఇండియా యునైటెడ్గా ఉండింది. యునైటెడ్ అనే కాన్సెప్ట్ మనం లాస్ట్లో తీసుకొచ్చాం. దట్ ఈస్ అగైన్ ఏ జనరల్ అండ్ బ్రాడ్ కాన్సెప్ట్. డైవర్స్ అనేది జనరల్ అండ్ బ్రాడ్ కాన్సెప్ట్. ఇందులో ఈ ట్రైబ్స్, లాంగ్వేజెస్ ఇవన్నీ కూడా స్పెసిఫిక్ ఈవెంట్స్. సో జనరిక్ టు స్పెసిఫిక్. అలాగే మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేసరికి యూ జనరలీ గో ఫర్ జనరిక్. ఇవన్నీ చూసుకోండి, ఇవన్నీ ఏమంటారు, సందర్భాన్ని బట్టి వీటిని ఉపయోగించాలి తప్పితే యాజ్ ఇట్ ఈస్గా వాడేయకూడదు. గుర్తుపెట్టుకోవాలి, మీరు చెప్పారు వాడేసాము అన్నట్టుగా కాకుండా వీటిని మైండ్లో పెట్టుకొని సందర్భానుసారం కాంటెక్చువల్గా ఆలోచించి సిచ్యువేషన్ బట్టి మీరు డిసైడ్ అవ్వాలి. బ్లైండ్ అప్లికేషన్ ఆఫ్ దీస్ రూల్స్ విల్ రిజల్ట్ ఇన్ టు యాక్సిడెంట్స్. ఎగ్జామ్లో యాక్సిడెంట్స్ అయిపోతాయి. బ్లైండ్గా రూల్ అప్లై చేయకూడదు,
ఆలోచించి సిచ్యువేషన్ బట్టి మనం అప్లై చేయాలి. సో షల్ వి సాల్వ్ సమ్ శాంపుల్ క్వశ్చన్స్ నౌ? ఆర్ యూ రెడీ? కూల్. శాంపుల్ క్వశ్చన్ 1 ట్రై చేయండి. ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. చదువుతాను ఫస్ట్, తర్వాత మీరు ట్రై చేయండి. ద ఫ్రెంచ్ రెవల్యూషన్ క్రియేటెడ్ ఎ విజన్ ఫర్ ఎ న్యూ మోరల్ యూనివర్స్ దట్ sovereignty resides in nations, that a constitution and the rule of law govern politics, that people are equal and enjoy inalienable rights, and that church and state should be separate. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి. పారాజంబుల్ సాల్వ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇట్ ఈస్ నాట్ రీడింగ్ కాంప్రహెన్షన్. యు ఆర్ నాట్ సపోజ్ టు try to understand each and every word, each and every line. No, don't try that. That will kill your time. ఎగ్జామ్లో ప్రతి లైను, ప్రతి పదం, ప్రతి సెంటెన్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ టైం వేస్ట్ చేశారనుకోండి, యూ విల్ కిల్ యువర్ టైం ఇన్ ద ఎగ్జామ్. ఎగ్జామ్లో బ్రాడ్గా మీరు అది ఏం కన్వే చేస్తుంది అని అబ్జర్వ్ చేయాలి. యూ హ్యావ్ టు అబ్జర్వ్ వాట్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు కన్వే ఎట్ ఏ బ్రాడ్ లెవెల్. ప్రతి ఒక్క పాయింట్ మీనింగ్ ఏంటి, దీని మీనింగ్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి, నో. ఎన్ని మీరు చదువుకున్నా సరే తెలియని వస్తాయి. డోంట్ బ్రేక్ యువర్ హెడ్ ఓవర్ వొకాబులరీ. కాంటెక్చువల్గా పలానా అయ్యుంటుందని గెస్ చేయాలి. మీకు మల్టిపుల్ టైమ్స్ నేను చెప్పుకుంటాను, కాంటెక్చువల్ గెస్సింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇన్ సాల్వింగ్ క్వశ్చన్స్ ఇన్ ద ఎగ్జామ్. సిచ్యువేషన్ బట్టి గెస్ చేయగలగడం రావాలి. రూల్ నేర్చుకుని యాజ్ ఇట్ ఈస్గా అప్లై చేస్తాను, తెలిసిన వొకాబులరీ పెడతాను అంటే సరిపోదు. తెలియనివి 100 వస్తాయి. కానీ సిచ్యువేషన్ బట్టి మీనింగ్ పలానా అయ్యుంటుందని గెస్ చేయడం రావాలి. ఈ సెంటెన్స్ మీరు చూసినప్పుడు ఇది కొంచెం బ్రాడ్గానే ఉంది. ఫ్రెంచ్ రెవల్యూషన్ క్రియేటెడ్ ఎ విజన్ ఫర్ ఎ న్యూ మోరల్ యూనివర్స్ దట్ సోవరెంటీ రిసైడ్స్ ఇన్ నేషన్స్, కాన్స్టిట్యూషన్, రూల్ ఆఫ్ లా గవర్న్ పాలిటిక్స్, పాలిటిక్స్ని కాన్స్టిట్యూషన్, రూల్ ఆఫ్ లా గవర్న్ చేస్తాయి. పీపుల్ ఆర్ ఈక్వల్ అండ్ ఎంజాయ్ ఇన్ఎలియనబుల్, పీపుల్ అందరూ సమానమే, అందరికీ వాళ్ళ నుంచి సెపరేట్ చెయ్యలేని ఇన్ఎలియనబుల్. ఏలియన్ అంటే అర్థం ఏంటి? గ్రహాంతరవాసి, మనతో. ఏలియనేట్ అంటే మన నుంచి దూరం చేయడం, ఇన్ఎలియనబుల్ అంటే మన నుంచి దూరం చేయలేని హక్కులు ఉంటాయి పీపుల్కి. చర్చ్ అండ్ స్టేట్ షుడ్ బి సెపరేట్ అని అర్థం ఏంటి? చర్చ్ అంటే రిలీజియన్ అని అర్థం. రిలీజియన్ స్టేట్ సెపరేట్గా ఉండాలి. ఓకే, పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్ లాంటి అలా కాకుండా సెపరేట్గా ఉండాలి. రిలీజియన్ స్టేట్ సెపరేట్గా ఉండాలి అని ఫ్రెంచ్ రెవల్యూషన్ ఒక విజన్ క్రియేట్ చేసిందని చెప్పారు. ఓకే, అది ఓపెనింగ్గా కాదా మనకి ప్రస్తుతానికి క్లారిటీ లేదు, కానీ బ్రాడ్గానే ఉంది, ఓపెనింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లెట్స్ మూవ్ టు సెకండ్ సెంటెన్స్. ద ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇన్వెంటెడ్ మోడర్న్ రెవల్యూషన్. ఇక్కడ మీకు ఇంకో తలనొప్పి వచ్చింది చూసారా? ఫ్రెంచ్ రెవల్యూషన్ అనే పదాన్ని 2 సార్లు వాడేశారు. రెండోసారి ఇట్ అన్నారు అనుకోండి, మొదటిసారి వాడింది ఓపెనింగ్ అని, తర్వాత ఇట్ వాడింది సెకండ్ అని చెప్పేస్తారు. ఇక్కడ ఇట్ వాడారు, సో ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ 2 ఫ్రెంచ్ రెవల్యూషన్స్ ఉన్నాయి. ఇది కూడా ఓపెనింగ్ అవ్వచ్చు, ఇది కూడా అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి. ద ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇన్వెంటెడ్ మోడర్న్ రెవల్యూషన్. ద ఐడియా దట్ హ్యూమన్స్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ద వరల్డ్ అకార్డింగ్ టు ఎ ప్లాన్ అండ్ సో హ్యాస్ ఎ సెంట్రల్ ప్లేస్ ఇన్ ది స్టడీ ఆఫ్ సోషల్ సైన్సెస్. ఓకే, ఫ్రెంచ్ రెవల్యూషన్ మోడర్న్ రెవల్యూషన్ ఇన్వెంట్ చేసింది, అండ్ ఇట్ హ్యాస్ ఎ సెంట్రల్ ప్లేస్ ఇన్ ది స్టడీ ఆఫ్ సోషల్ సైన్సెస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఎడిటోరియల్స్లో కూడా చెప్తూ ఉంటాను, ఈ రెండింటి మధ్యలో వచ్చే ఇన్ఫర్మేషన్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. ఈ 2 డాష్లు చూసారా, ఎం డాష్ అంటారు వీటిని. ఇది మీరు స్కిప్ చేసేదిన మీనింగ్ మారదు. యూ కెన్ స్కిప్ ఇట్ వైల్ రీడింగ్. ద ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇన్వెంటెడ్ మోడర్న్ రెవల్యూషన్ అండ్ సో హ్యాస్ ఎ సెంట్రల్ ప్లేస్ ఇన్ ది స్టడీ ఆఫ్ సోషల్ సైన్సెస్. ఓకే, ఈ రెండిట్లో ఏది బ్రాడ్గా ఉంది, ఏది మోర్ జనరిక్గా ఉంది అని ట్రై చేయండి, థింక్ చేయడానికి ట్రై చేయండి. నేను ఆన్సర్ చెప్పను మీకు, మీరు ట్రై చేసి మీరు ఆన్సర్ ఇవ్వాలి. ఐ విల్ ఓన్లీ గివ్ యూ పాయింటర్స్. ఇది బ్రాడ్గా ఉందా, ఇది బ్రాడ్గా ఉందా, అలా ఆగుదాం. ఇంకా 2 సెంటెన్స్లు ఉన్నాయిగా, వాటిని కూడా చూద్దాం. ఇట్ అష్యూర్డ్ ఇన్, డెఫినెట్గా ఇది ఓపెనింగ్ సెంటెన్స్ అయితే కాదు కదా. దిస్ ఈజ్ నాట్ ఓపెనింగ్ సెంటెన్స్ ఫర్ షూర్. ఇట్ అన్నారు, ఇట్ అంటే ఇదేంటి? ప్రొనౌన్. ఈ ప్రొనౌన్ దేన్ని రిఫర్ చేస్తుంది? ఫ్రెంచ్ రెవల్యూషన్ని. దీనైనా రిఫర్ చేయొచ్చు, దీన్నైనా రిఫర్ చేయొచ్చు, 2 చోట్ల రాశారు. సో సి అనేది బిని ఫాలో అవ్వచ్చు, ఏని ఫాలో అవ్వచ్చు. ఏది ఫాలో అవుతుందో మనకు తెలియదు, కానీ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఫాలో అవుతుంది. సో ఇది ఓపెనింగ్ అయితే కాదు. ఇట్ అష్యూర్డ్ ఇన్ మోడర్నిటీ. ఇక్కడ ఏదో లింక్ కుదురుతున్నట్టుంది చూడండి.
బై డిస్ట్రాయింగ్ ది ఫౌండేషన్స్ ఆఫ్ ఓల్డ్ రెజీమ్. ఇక్కడ ఇంకో లింక్ కుదురుతోంది. ఓల్డ్ రెజీమ్ ఏంటో ఓల్డ్ రెజీమ్? అబ్సల్యూటిస్ట్ పాలిటిక్స్, లీగల్ ఇన్ఈక్వాలిటీ, ఎ ఫ్యూడల్ ఎకానమీ. అబ్సల్యూటిస్ట్ పాలిటిక్స్ అంటే అర్థం ఏంటి? అబ్సల్యూటిజం డిక్టేటర్షిప్ లాగా అనమాట, రాచరికం లాగా, డిక్టేటర్షిప్ లాగా. లీగల్ ఇన్ఈక్వాలిటీ, చట్టపరంగానే మనుషులు ఈక్వల్ కాదు, ఇన్ఈక్వాలిటీని లీగలైజ్ చేసేసారు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ. ఫ్యూడల్ ఎకానమీ, ఫ్యూడలిజం అంటే మనకి ఇప్పుడు జమీందారీ వ్యవస్థ లాంటిది. మనకి జమీందారీ వ్యవస్థలో ఏముంటుంది? ల్యాండ్ అనేది ఎవరి దగ్గర ఉంటుంది? ల్యాండ్ ఓనర్ ఒకరు జమీందారు, ల్యాండ్ దున్నేవాడు పీజెంట్ రైతు. రైతుకి ల్యాండ్ పైన హక్కు ఉండదు. రైతు ఒక కూలీలాగా ల్యాండ్ని దున్నేసి మొత్తం వచ్చిన పంట అంతా జమీందారుకి ఇచ్చేసి తను ఏదో కొంత తీసుకొని పనిచేయాలి. అది ఫ్యూడలిజం. మన దగ్గర ఉన్న జమీందారీ వ్యవస్థ లాంటిది అనుకోండి, ఓకేనా? ఈ మెనోరియలిజం అన్న అదే మీనింగ్. ఒకళ్ళేమో లార్డ్స్ ఉంటారు, ఇంకొకళ్ళేమో వాళ్ళ కింద పనిచేసే పీజెంట్స్ ఉంటారు. సర్ఫ్డమ్ అంటే బానిసత్వం లాగా, వాళ్ళకి బానిసల్లాగా పనిచేయడం. ఇది మీకు తెలియకపోయినా పర్లేదు, మీరు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీరు అడుగుతారని చెప్తున్నా తప్పితే ఎగ్జామ్లో అవి తెలియకపోయినా మీకు వచ్చిన నష్టమేమీ లేదు, టెన్షన్ అయితే పడకూడదు. ఓకే. గిల్డ్ అంటే అర్థం ఏంటి? ఈ జమీందార్ లాంటి వాళ్ళు అని చెప్పని చూడండి, వాళ్ళందరూ ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అవుతారు, అలాంటి దాన్ని గిల్డ్ అంటారు. గిల్డ్ ఈజ్ అన్ అసోసియేషన్ ఆఫ్ పవర్ఫుల్ ల్యాండ్ లార్డ్స్. ఈ ల్యాండ్ లార్డ్స్ యొక్క అసోసియేషన్ ని గిల్డ్ అంటాం. అట్లాంటి వాళ్ళు ఉంటారు. మెనోరియలిజం అంటే ఈ ల్యాండ్ లార్డ్స్ ఉండడం, వాళ్ళ కింద ఉన్న ల్యాండ్ ని పీజెంట్స్ పరిపాలించడం, ఈ సిస్టమ్ ని మెనోరియలిజం అంటారు. ఇది మీకు తెలియకపోయినా ఎటువంటి ప్రాబ్లము లేదు. అది ఓల్డ్ రెజీమ్. ఓల్డ్ రెజీమ్ అంటే పాత వ్యవస్థ. ఆ పాత వ్యవస్థలో ఏమున్నాయి? అబ్సల్యూటిస్ట్ పాలిటిక్స్, లీగల్ ఇన్ఈక్వాలిటీ, ఫ్యూడల్ ఎకానమీ ఉన్నాయి. అండ్ అన్ అలయన్స్ ఆఫ్ చర్చ్ అండ్ స్టేట్ అంటే అర్థం ఏంటి? రిలీజియన్ మరియు గవర్నమెంట్ కలిసి ఉన్నాయి. ఇది పాత వ్యవస్థ. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, దట్ విజన్. ఇక్కడ చూస్తే మీకు స్ట్రైక్ అవ్వాలి. ఏం స్ట్రైక్ అవ్వాలి? ఈ విజన్ అనే పదం ఎక్కడో చూసినట్టున్నాం, ఇక్కడ చూసాం. క్రియేటెడ్ ఏ విజన్ అని చూసారు. దట్ విజన్, ఆ విజన్. సో మనం ఇప్పుడు ఇన్నే పక్కన రాసుకోవాల్సింది ఏంటి? ఏ తర్వాత డి వస్తుంది, పేరు. ఏ తర్వాత డి వస్తుందని పేరు వచ్చింది, బాగానే ఉంది. ఏ తర్వాత డి వచ్చింది. మరి ఇట్ ఉంది కదా, ఇట్ దేని ఇక్కడ ఇంకొక ఇది ఇండికేట్ చేసి, ఇది చూసారా మీరు? ఇక్కడ ఏం చూస్తారు? ఇట్ అషర్డ్ ఇన్ మోడర్నిటీ. ఇక్కడ కూడా మోడర్న్ రెవల్యూషన్. ఓల్డ్ రెజీమ్ని కూల్చేసి మోడర్నిటీని తీసుకొచ్చింది. ఓల్డ్ రెజీమ్లో ఏమున్నాయి? చర్చ్ స్టేట్ అలయన్స్ ఉండేది. కొత్త దాంట్లో ఏముంది? చర్చ్ స్టేట్ సెపరేట్గా ఉండాలనే విజన్ క్రియేట్ చేసింది. చూసారా? ఇది ఓల్డ్. మరి ఇది ముందు రావాలా, ఏ ముందు రావాలా? మీరే చెప్పండి. ఏ ముందు రావాలా, సి ముందు రావాలా? ఏ ముందా, సి ముందా? సి ఏం చెప్తుంది? ఓల్డ్ రెజీమ్ అని చెప్తుంది. ఓల్డ్ రెజీమ్లో ఈ తప్పులన్నీ ఉన్నాయి. ఇది కొత్తది, న్యూ మోరల్ యూనివర్స్. హ్యావ్ యూ సీన్ ద వర్డ్ న్యూ హియర్? ఇక్కడ ఓల్డ్ ఉంది, అక్కడ న్యూ ఉంది. సో సి షుడ్ కమ్ బిఫోర్ ఏ. ఏ కంటే ముందు సి రావాలి. ఆబ్వియస్గా సి కంటే ముందు బి రావాలి కదా. ఎందుకు? సిలో ప్రొనౌన్ ఉంది, ఇట్ అనేది. ఇక్కడ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది? బిఏసి, సారీ బిసిఏడి. BCAT. Did you observe? Is it clear to everyone or do you have any doubts? ఇక్కడ రెండు పేర్స్ చూసారా మీరు? దట్ విజన్. ఈ దట్ విజన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ విజన్ ఉంది. అలాగే ఇక్కడ ఓల్డ్, ఇక్కడ న్యూ. ఓల్డ్ న్యూ అని వెళ్ళిపోకూడదు. మొత్తం కాన్సెప్ట్ మీరు చూసినప్పుడు ఇది అర్థమవుతుంది. అలయన్స్ ఆఫ్ చర్చ్ స్టేట్ ఇలా ఉండేది ఒకప్పుడు, దాన్ని డెస్ట్రాయ్ చేసి ఫ్రెంచ్ రెవల్యూషన్ మోడర్నిటీని తీసుకొచ్చింది. ఆ మోడర్నిటీలో ఏమేమి ఉన్నాయి? ఇవి ఉన్నాయి. ఈ మోడర్నిటీ ఇక్కడ మీరు జనరిక్ స్పెసిఫిక్ కూడా చూడండి. మోడర్నిటీ ఈజ్ ఏ జనరిక్. మోడర్నిటీ అనేది బ్రాడ్గా ఉంది కదా, దాంట్లో స్పెసిఫిక్ ఏంటి? సోవర్నిటీ వీళ్ళకు ఉండాలి, సావరెంటీ ఉండాలి, కాన్స్టిట్యూషన్ ఉండాలి, రైట్స్ ఉండాలి, చర్చ్ స్టేట్ సపరేట్గా ఉండాలి. ఇవన్నీ స్పెసిఫిక్ ఈవెంట్స్ ఆఫ్ దిస్ మోడర్న్ కాన్సెప్ట్. మీరు జనరిక్ స్పెసిఫిక్ కూడా వాడవచ్చు. అంటే మనం ఇంతకు ముందు నేర్చుకున్న ప్రతి కాన్సెప్ట్ అప్లై అవుతుంది.
జస్ట్ దట్ యూ నీడ్ టు నో హౌ టు అప్లై దమ్. ఎలా అప్లై చేయాలని తెలియాలి. చూడండి, అన్నిటినీ నేను ఏదో రకంగా అప్లై చేస్తాను అంటే మీకు అలవాటు చేయడం కోసం. ఐ హోప్ ఇట్స్ క్లియర్ టు ఎవ్రీవన్. కెన్ ఐ మూవ్ ఆన్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? చూడండి, అది ది ఓల్డెస్ట్ ఫాసిల్ గ్రాసెస్ ఆర్ జస్ట్ 70 million years old. ఆల్దో గ్రాస్ మే హ్యావ్ ఎవాల్వ్డ్ ఎ బిట్ ఎర్లియర్ దెన్ దట్. ఆల్దో ఇచ్చారు కానీ ఒకే సెంటెన్స్లో వాడేశారు, సో దీన్ని మనం ఉపయోగించలేం. ది ఓల్డెస్ట్ ఫాసిల్ గ్రాసెస్ ఆర్ జస్ట్ 70 million years old. ఆల్దో గ్రాస్ మే హ్యావ్ ఎవాల్వ్డ్ ఎ బిట్ ఎర్లియర్ దాన్ దట్. గ్రాస్ అనేది దానికంటే ముందే వచ్చి ఉండవచ్చు, కానీ ఓల్డెస్ట్ ఫాసిల్ గ్రాసెస్, ఫాసిల్ అంటే శిలాజాలు, అంటే మనకు దొరికాయి, శిలాజం లాగా మనకు దొరికాయి అంటాం చూడండి. మనకు దొరికిన వాటిపై రీసెర్చ్ చేసి దాని ఏజ్ కనిపెడతాం. 70 million. మనకి దొరకనివి కూడా ఉండి ఉండవచ్చు. ఇది ఓపెనింగ్గా ఐ డోంట్ నో. దేర్ హ్యావ్ బీన్ ల్యాండ్ ప్లాంట్స్ ఫర్ ఓవర్ 465 million years. ఎట్ చూడండి, ఎట్ కూడా అనదర్ కాంట్రాస్ట్ ఇండికేటర్. దేర్ వర్ నో ఫ్లవర్స్ ఫర్ ఓవర్ 2/3 ఆఫ్ ద టైమ్. 465 మిలియన్ సంవత్సరాలుగా ల్యాండ్ ప్లాంట్స్ ఉన్నాయి, అంటే ల్యాండ్ పైన ప్లాంట్స్ ఉన్నాయి, కానీ దేర్ వర్ నో ఫ్లవర్స్ ఫర్ ఓవర్ 2/3 ఆఫ్ ద టైమ్. 2/3 ఆఫ్ ద టైంలో ఫ్లవర్స్ లేవు ప్లాంట్స్కి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేవి లేవు. ఇది కూడా జనరిక్గానే ఉంది, ఇది జనరిక్గానే ఉంది. ద ఈక్వల్లీ ఫెమిలియర్ గ్రాసెస్ అపియర్డ్ ఈవెన్ మోర్ రీసెంట్లీ. ఇది నా అటెన్షన్ని క్యాచ్ చేసింది. ది ఈక్వల్లీ ఫెమిలియర్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ రెండింటి గురించి మాట్లాడుతున్నారు. ఏంటి మాట్లాడుతున్నారు? ఒకటి ప్లాంట్స్, రెండు గ్రాసెస్. ఈక్వల్లీ ఫెమిలియర్ అంటే దానిలాగే ఈక్వల్గా మనకి పరిచయం ఉన్న గ్రాస్ అని చెప్పారు. దానిలాగా అంటే దేనిలాగా? ప్లాంట్స్ లాగా. సో ఈ గ్రాస్ కంటే ముందు ఏది మాట్లాడాలి మనం? ప్లాంట్ మాట్లాడాలి. సో ఏ కంటే ముందు బి రావాలి. డిడ్ యూ గెట్ ద లాజిక్? డిడ్ యూ గెట్ ద లాజిక్? గ్రాస్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు, గ్రాస్ని ఇంట్రడ్యూస్ చేసింది ఇక్కడ. సో సి తర్వాత ఏ రావాలి, సి కంటే ముందు ఏ రాకూడదు. ఎందుకంటే ఒక స్టోరీ లాగా చెప్తున్నాడు ఇక్కడ. 465 మిలియన్ సంవత్సరాలుగా ల్యాండ్ ప్లాంట్స్ ఉన్నాయి, ఎట్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఫ్లవర్ ఇచ్చే ప్లాంట్స్ లేవు అని చెప్పి ఇక్కడ చెప్పారు. చెప్తూ మళ్ళీ గ్రాసెస్లోకి వెళ్ళిపోయాడు. డి కూడా ఉంది, అది కూడా చూడండి ఒకసారి. ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఓన్లీ అపియర్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డైనోసార్ ఎరా. అర్థమైందా మీకు? ఇక్కడ బి తర్వాత ఏమొస్తుంది? డి వస్తుంది. 465 మిలియన్ ఇయర్స్గా ల్యాండ్ ప్లాంట్స్ ఉన్నాయి, అందులో 2/3 ఆఫ్ ద టైం ఫ్లవర్స్ ఉన్న ప్లాంట్స్ లేవు, ఫ్లవర్స్ ఉన్న ప్లాంట్స్ లేవు. మరి ఫ్లవర్ ఉన్న ప్లాంట్స్ ఎప్పుడు వచ్చాయి? దే ఓన్లీ అపియర్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ డైనోసార్ ఎరా. సో కాబట్టి బి తర్వాత డి. అయితే మీకు డౌట్, గ్రాస్ గురించి ముందు రాయాలా, ప్లాంట్ గురించి ముందు రాయాలా అని. గ్రాస్ గురించి కంటే ప్లాంట్ గురించి ముందు రాయాలి. ఎలా చెప్తాం మనం? ఇక్కడ రాదు చూడండి, ద ఈక్వల్లీ ఫెమిలియర్ అన్నారు, అంటే దానిలాగే ఈక్వల్గా ఫెమిలియర్గా ఉన్న గ్రాసెస్ అనేవి ఈవెన్ మోర్ రీసెంట్లీ, ఇది బాగా పాతది, ఎప్పుడో వచ్చాయి, ఇవి రీసెంట్గా వచ్చాయి అని చెప్తున్నారు, కంపారిటివ్గా రీసెంట్గా. సో బీడీ తర్వాత సి. ఈ రీసెంట్లీ అనేది ఏంటి? ఐడియా, దాని యొక్క ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్గా చెప్పాడు, 70 million years ఓల్డ్ అని. సి తర్వాత ఏ. గ్రాస్ ఇంట్రడ్యూస్ చేసింది సిలో, దాని యొక్క కంటిన్యూషన్ మీకు ఏలో వచ్చింది. బీడి సిఏ. చూసారు, ఇక్కడ రీసెంట్లీ అన్నారు, ఎప్పుడనేది చెప్పలేదు. దాని ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. ది ఓల్డెస్ట్ అంటే ఎప్పుడు? ఓల్డెస్ట్ ఏమో 70 million years క్రితం వచ్చాయి, ఆల్దో దానికంటే ముందు వచ్చి ఉండవచ్చు, మనకు తెలియదు. ఇక్కడ ఫాజిల్ అనే పదం వాడారు కదా, ఫాజిల్ అంటే శిలాజాలు, అంటే మనకి దొరికాయి, ఇంకా శిలాజం కింద దొరికాయి. క్లియర్? ఎనీ డౌట్స్ ఇన్ దిస్? దేని తర్వాత ఏది అని డౌట్ ఏమైనా ఉంటే అడగని చెప్తాను. సార్ సి తర్వాత ఏ ఎందుకు, డి తర్వాత సి ఎందుకు, బి తర్వాత డి ఎందుకు, అలా అడిగితే నేను ఐ విల్ ఆన్సర్. If you are clear, I'll move on.
యా ప్రీతం, ఇవన్నీ క్యాట్ క్వశ్చన్స్. సింపుల్ ఎట్ ఎలిగెంట్. సి తర్వాత ఏ ఎందుకు అని జైనులబ్దిని అడుగుతున్నాడు. ఒకసారి చూడు, ఇక్కడ ఏం రాశారు చూడు. ఇక్కడ రీసెంట్ రెండు రకాలుగా చెప్పొచ్చు మనం, రెండు లాజికల్తో మనం చెప్పొచ్చు. ది ఈక్వల్లీ ఫెమిలియర్ గ్రాసెస్ అపియర్డ్ ఈవెన్ మోర్ రీసెంట్లీ అని చెప్పి రాశాం. నువ్వు ఒకసారి మైండ్లో ఆలోచించుకో జైనులబ్దిన్. మైండ్లో నువ్వు ఆలోచించినప్పుడు నీకు తెలిసిపోతుంది. ఏం తెలుస్తుంది? ఓవరాల్గా ఈ 4 సెంటెన్స్లు దేని గురించి చెప్తున్నాయి? ప్లాంట్స్ గురించి, గ్రాస్ల గురించి. ఓకే, ప్లాంట్స్ ఫస్ట్ వచ్చాయి 465 మిలియన్ ఇయర్స్ క్రితం వచ్చాయి అని ప్లాంట్స్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ ప్లాంట్స్లో ఫ్లవర్ ప్లాంట్స్ లేట్గా వచ్చాయి. 2/3 ఆఫ్ దట్ టైం వరకు ఫ్లవర్ ఇచ్చే ప్లాంట్స్ రాలేదు. మరి ఫ్లవర్ ఇచ్చే ప్లాంట్స్ ఎప్పుడు వచ్చాయి? డైనోసర్ ఎరాలో వచ్చాయి. స్టోరీ లాగా మైండ్లో అనుకోండి. సో బి తర్వాత డి వచ్చింది. ఇప్పుడు ప్లాంట్స్ గురించి మాట్లాడడం అయిపోయింది. నెక్స్ట్ దేని గురించి మాట్లాడతాం? గ్రాసెస్. గ్రాస్ గురించి చెప్పినప్పుడు ఒక యాడ్జెక్టివ్ వాడాడు. ఏం వాడాడు? ది ఈక్వల్లీ ఫెమిలియర్. అంటే ప్లాంట్స్ మనకి ఎంత ఫెమిలియరో గ్రాస్ కూడా అంతే ఫెమిలియర్ అని చెప్తూ. సో గ్రాస్ గురించి ఇంట్రొడక్షన్ చేసినట్టేగా ఇక్కడ. అర్థమైందా జైనులబ్దిని? అక్కడ ఇంట్రొడక్షన్ చేసినట్టే కదా. ఫ్లవర్స్ గురించి చెప్పేశారు, ప్లాంట్ గురించి చెప్పేశారు. చెప్పిన తర్వాత దెన్ వాటిలాగే ఫెమిలియర్ అయిన గ్రాసెస్ రీసెంట్గానే వచ్చాయి అని చెప్పారు. ఇక్కడ చెప్పకుండా ఇక్కడ చెప్పారు అనుకోండి, తర్వాత మళ్ళీ ఇది ఎందుకు వాడితే మీకు లాజికల్గా ఉంటుందా? ఇప్పుడు ఈ డి తర్వాత ఏ చెప్పి తర్వాత మళ్ళీ ఇక్కడ యాడ్జెక్టివ్ వాడితే ఎలా ఉంటుంది? మనకి పిచ్చిగా ఉంటుంది. అర్థమైందా? కామన్ సెన్స్, సింపుల్ కామన్ సెన్స్ వాడితే అర్థమైపోతుంది. అది ఒకటి. రెండో చూడండి, ఇక్కడ ఏం చెప్పారు మీకు? రీసెంట్లీ అన్నారు. రీసెంట్లీ అంటే ఎప్పుడో మనకు తెలియదు. గ్రాసెస్ అనేవి ఈవెన్ మోర్ రీసెంట్గా వచ్చాయి అని చెప్పారు. రీసెంట్గా వచ్చాయని చెప్తూ ఇంత చెప్పారు. ఎప్పుడైనా సరే నీకు పలానా సంవత్సరం క్రితం వచ్చిందని చెప్తూ మళ్ళీ రీసెంట్ అని అంటామా? ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావెంట్ మెట్ హిమ్ రీసెంట్లీ, ఈ మధ్యన ఆయన కలవలేదు అని చెప్తూ ఐ లాస్ట్ మెట్ హిమ్ 6 months బ్యాక్. అంతే కదా. కామన్ సెన్స్ వాడాలి మీరు. కామన్ సెన్స్ వాడితేనే వస్తుంది, కామన్ సెన్స్ వాడకపోతే రాదు. జైనులబ్దిన్, యూ పే అటెన్షన్, నీకు అర్థమవుతుంది. యూజ్ యువర్ బ్రెయిన్, యూ విల్ గెట్ ఇట్. రీసెంట్ అన్నాను, తర్వాత టైం లైన్ చెప్తాను. టైం లైన్ చెప్పి మళ్ళీ రీసెంట్ అని చెప్పాల్సిన పని లేదు కదా. అందుకనే రీసెంట్లీ అని చెప్తూ దాన్ని మేము ఇలా 3-4 లాజికల్స్ మనం చెప్పారు. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ డిఫికల్ట్. బిడి సి Can I move on? పడిపోయింది మైక్, చూడలే. మైక్ పడిపోయింది, నేను చూసుకోలేదు. యా సారీ. ఇది చూడండి, ట్రై చేయండి. ఇది patrilineal ownership of lands and the culture of dowry attached to it have turned daughters into bad debts. Patrilineal అంటే తండ్రి నుంచి కొడుకు, కొడుకు నుంచి వాళ్ళ కొడుకు, కొడుకు నుంచి వాళ్ళ కొడుకు, అంటే మగవాళ్ళకి. తండ్రి నుంచి ల్యాండ్ ఎవరికి వెళ్తుంది? కొడుకుకి వెళ్తుంది, ఫాదర్ సైడ్, అలా అనమాట. అలాగే కల్చర్ ఆఫ్ డౌరీ, డౌరీ ఇచ్చే కల్చర్ అటాచ్డ్ టు ఇట్ హ్యావ్ టర్న్ డాటర్స్ ఇంటూ బ్యాడ్ డెట్స్. పెళ్లి చేసినప్పుడు అమ్మాయితో పాటు ల్యాండ్ కూడా ఇవ్వడం. ఇలా చేయడం వల్ల ఏమైందంటే డాటర్ బ్యాడ్ డెట్స్ అయిపోయారు, అప్పులాగా అయిపోయారు. ఇంత ఆడపిల్ల అంటే అప్పు అన్నట్టుగా భావించడం అనేది అయ్యింది అని చెప్పి సెంటెన్స్ చెప్తాం. ది కంట్రోల్ ఆఫ్ సచ్ కాస్ట్స్, డిడ్ యూ అబ్జర్వ్ దిస్? సచ్ కాస్ట్స్ ఆన్ లోకల్ పాలిటిక్స్ అగ్రవేట్స్ మాస్క్యులైన్ హ్యూబ్రిస్. ఓకే, సచ్ అనే పదాన్ని అబ్జర్వ్ చేయండి. సచ్ అంటే అలాంటి, ఎలాంటి, యూ డోంట్ నో అంటే దీనికంటే ముందు ఇంకో సెంటెన్స్ ఉండాలి కదా. దీనికంటే ముందు ఇంకో సెంటెన్స్ ఉండాలి, అది మీకు వెంటనే స్ట్రైక్ అవ్వాలి. ఏంటది? ఆగండి. ఇక్కడ హుబ్రిస్ అంటే మీనింగ్ ఎక్సెసివ్ కాన్ఫిడెన్స్ అని. మాస్క్యులైన్ హ్యూబ్రిస్ అంటే మగవాళ్ళకి ఇంకా మేమే గొప్పోళ్ళు, మేమే తోపులు, ఆడవాళ్ళు తక్కువ అనేది ఒకటి వస్తుంది అక్కడ, అది పక్కన పెట్టండి. థర్డ్ చూడండి, ది బిగోట్రీ ఆఫ్ అవర్ విలేజ్ కల్చర్ అండ్ పాలిటీ
ఈజ్ ఇంట్రెన్సికలీ లింక్ టు ఏ కంట్రోల్ ఆఫ్ ల్యాండ్ అండ్ అగ్రికల్చర్. ఓకే, విలేజ్ కల్చర్ మరియు విలేజ్ లో సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ అంటే ఎవరు పరిపాలిస్తారు విలేజ్ ని అనేది దేనికి లింక్ అయ్యిందంట? టు ఏ కంట్రోల్ ఆఫ్ ల్యాండ్ అండ్ అగ్రికల్చర్. ల్యాండ్ మరియు అగ్రికల్చర్ కి లింక్ అయి ఉంది. బిగోటరీ అంటే అర్థం ఏంటి? ఏహ్య భావం, అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే భావం, ఒకళ్ళు మనకంటే తక్కువ వాళ్ళు అనే భావం, అసహ్య భావం, వీటన్నిటిని మనం బిగోటరీ అంటాం. నేను గొప్ప, వాడు చిన్నోడు, వాడు లో క్లాస్, వీడు హై క్లాస్, ఇట్లాంటి వేటికైనా మనం బిగోటరీ అనే పదం వాడతాం. రిలీజియస్ బిగోటరీ అన్నారు అనుకోండి, నా మతమే గొప్పది, ఎదుటోడి మతం చెత్తది అనేది బిగోటరీ. కాస్టిజం లో కూడా బిగోటరీ ఉంటుంది. నా కాస్ట్ గొప్పది, ఎదుటోడి కాస్ట్ వీక్ అని చెప్పి చెప్పడం, ఇట్లా అనమాట. ఇది బిగోటరీ. ఇది కొంచెం బ్రాడ్ గా ఉన్నట్లేదు. ల్యాండ్ గురించి మొట్టమొదటిసారి మాట్లాడారు. ల్యాండ్ అండ్ అగ్రికల్చర్ కి లింక్ అయ్యింది. ఏది? విలేజ్ యొక్క కల్చరు పాలిటీ అనేది ల్యాండ్ అండ్ అగ్రికల్చర్ కి లింక్ అయ్యింది. డి చూడండి, ల్యాండ్ మేక్స్ సర్టెన్ కాస్ట్స్ కింగ్లీ ఇన్ రూరల్ కమ్యూనిటీస్. ల్యాండ్ వల్ల కొన్ని కాస్ట్లు, సర్టెన్ కాస్ట్, ఇది చూడగానే మీకు ఏం తెలియాలి? లింక్. డి తర్వాత బి అని తెలుస్తుందా లేదా? ఇక్కడ సర్టెన్ కాస్ట్ అన్నారు, ఇక్కడ సచ్ కాస్ట్స్ అన్నారు. ఎవరి దగ్గర అయితే కాస్ట్ ల్యాండ్ ఉందో ఆ కాస్ట్లు ఏమైపోతున్నాయి? కింగ్లీ అయిపోతున్నాయి. బాగా రూరల్ కమ్యూనిటీస్ లో వాళ్ళు రాజరికం, గొప్ప వాళ్ళు అయిపోతున్నారు అని అర్థం. అయితే ఇది చూడండి, ఇక్కడ ల్యాండ్ గురించి మాట్లాడారు, ఇక్కడ ల్యాండ్ గురించి మాట్లాడారు. ఈ రెండింట్లో ఏది ముందొస్తుంది చెప్పండి? సిఎండిలో ఏది ముందొస్తుంది చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ విలేజ్ కల్చర్ కి ల్యాండ్ ఇంపార్టెంట్ అని చెప్పారు. అది బ్రాడ్ గా ఉంది కదా మీకు, అంతేనా కాదా? విలేజ్ కల్చర్ ల్యాండ్ తో లింక్ అయింది అని చెప్తూ, లింక్ అయింది కాబట్టే ల్యాండ్ ఉన్న దానికి ఒక ఎగ్జాంపుల్ లాగా ఇది వచ్చింది. ల్యాండ్ ఉన్న కాస్ట్లు కింగ్లీ అయిపోతున్నాయి, రూరల్ కమ్యూనిటీస్ లో అవి కింగ్లీ అయిపోతున్నాయి. సో కాబట్టి సి అండ్ డి. నాగరాజు, నీకు డి ఎందుకు ఫస్ట్ అనిపించింది? ఆలోచించి ఒకసారి. డి తర్వాత ఏమంటున్నాం మనం? బి అంటున్నాం. లాస్ట్ లో ఏ, సిడిబిఏ. ఇక్కడ మీరు డి తర్వాత బి అర్థమవుతుందా? సర్టెన్ కాస్ట్, సచ్. దాన్ని బట్టి డి తర్వాత బి అనేది మీకు అర్థం కావాలి. సి తర్వాత డి అని ఎలా తెలుస్తుంది చూడండి. దిస్ లుక్స్ మోర్ బ్రాడ్. ఏ పదం చూసి అని కాదు, ఆలోచించాలి, కాంప్రహెండ్ చేయాలి. కాంప్రహెండ్ చేసి థింక్ చేస్తే మనకు అర్థమవుతుంది. కామన్ సెన్స్ అప్లై చేయకుండా మనం ఇది ఆన్సర్ చేయలేము. అందుకే గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ వర్బల్ ఎబిలిటీలో చాలా వరకు కామన్ సెన్స్ అనేది వాడాలి. లేకుండా ఓన్లీ రూల్స్ బట్టి వెళ్ళిపోతాను అంటే దెబ్బలు తగులుతాయి. కాంటెక్చువల్ అవేర్నెస్ అనేది ఉండాలి. డి అనేది దానికి ఎక్స్టెన్షన్. ప్రతిదీ కూడా ఊర్లో ల్యాండ్కి లింక్ అవుతుందని చెప్పాను. తర్వాత ఏం చెప్పాను? ల్యాండ్ ఉన్న కులాలే రాజ్యం వెళ్తాయని చెప్పాను. మీకు అర్థమవుతుందో? మీరు తెలుగులో అనుకోండి, మనసులో ఎంత ఈజీగా తెలిసిపోతుందో. ఊర్లో ప్రతిదీ ల్యాండ్తోనే లింక్ అవుతుందిరా. ల్యాండ్ ఉన్నడే రాజు, ల్యాండ్ ఉన్నడే రాజు అని చెప్పి ల్యాండ్తో లింక్ అవుతుందని చెప్తారా నేను? ల్యాండ్తో లింక్ అవుతుందని చెప్తూ ల్యాండ్ ఉన్నడే రాజు అంటాను. కామన్ సెన్స్ క్లియర్గా స్ట్రైక్ అయిపోతుంది మీకు మైండ్లోకి. దట్ ఈస్ హౌ యూ నీడ్ టు థింక్. ఈ కామన్ సెన్స్ ఎవడు దొంగిలించలేడు ఎగ్జామ్లో కూడా. రూల్ మీరు మర్చిపోతారు, బట్ దిస్ స్టేస్ విత్ యూ. ఐ హోప్ ఇట్స్ క్లియర్. సిడిబిఏ ఎవ్రీవన్. So let's move to last question of the day. Try check. General E knew that the Ming dynasty was more powerful than Mongols were, and judged that if he attacked, the Ming would likely invade Korea. Okay. General E గురించి రాశారు. ఆయనకి ఏం తెలుసంట? మింగ్ డినాసిటీ వాజ్ మోర్ పవర్ఫుల్ దాన్ మంగోల్స్. మంగోల్స్ కంటే మింగ్ డినాసిటీ పవర్ఫుల్ అంట. అండ్ జడ్జ్ అంటే ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఆయన జడ్జ్ చేసుకున్నాడు. ఏమని? దట్ ఇఫ్ హీ ఆయన అటాక్ చేస్తే మింగ్ వుడ్ లైక్లీ ఇన్వేడ్ కొరియా. కొరియాని వాళ్ళు ఇన్వేడ్ చేసేస్తారు, ఆక్రమించేస్తారు అని చెప్పి ఆయన అనుకున్నాడు. ఓకే, దీన్ని బట్టి మనకేం తెలియట్లేదు. అది ఓపెనింగో తెలియట్లేదు, క్లోజింగో తెలియట్లేదు, దేని తర్వాత ఏంటి ఏమీ తెలియట్లేదు. నో క్లోజ్. అపాన్ హిజ్ అరైవల్, ఇదైతే ఓపెనింగ్ కాదు తెలిసిపోతుంది కదా. హిజ్ అనే పదం కనిపించింది కదా, దిస్ ఈజ్ నాట్ ఓపెనింగ్.
On his arrival in Kassing, General E toppled the government through a military coup, and in 1392 CE, ఇలా ఇయర్స్ వచ్చినప్పుడు అబ్జర్వ్ చేయండి, he placed himself on the throne, ushering in the Khosan kingdom. ఓకే, 1392 గుర్తుపెట్టుకోండి. డ్యూ టు హిస్ ప్రామినెన్స్ ఇన్ 1388 CE, అతని ప్రామినెన్స్ వల్ల, అంటే అతనికి బాగా పేరు ఉండడం వల్ల, ది యాంటీ మింగ్, ఇక్కడ రెండు పేర్లు ఉన్నాయి మీకు, మంగోల్స్, మింగ్స్, వీళ్ళిద్దరూ ఆపోజిట్. యాంటీ మింగ్ అంటే ప్రో మంగోల్, మంగోల్కి ఫేవరబుల్గా ఉన్న వాళ్ళు, ఫ్యాక్షన్ అంటే గ్రూప్. ఆ గ్రూప్ ఏం చేసిందంట, సెంట్ జనరల్ ఈ, జనరల్ ఈని పంపించింది. ఇక్కడ పంపించడం, ఇక్కడ అరైవల్. పంపించడం ముందే అరైవల్ ముందా? పంపించడం ముందు, తర్వాత అరైవల్ వస్తుంది. సో బి కన్నా ముందు సి రావాలి. ఇది అర్థమవుతుందా? బి కన్నా ముందు సి అని. సో సి తర్వాతే బి, వెంటనా కాదనేది చూద్దాం తర్వాత. ఇయర్స్ బట్టి కూడా మీరు చెప్పొచ్చు, ఇక్కడ 1388, ఇక్కడ 1392. ఎంత ఇయర్స్ ఉన్నప్పటికీ యూ స్టిల్ హ్యావ్ టు థింక్ చేసే పెట్టాలి. ఓకే, ఆయనకి బాగా పేరు ఉండడం వల్ల ఈ ప్రో మంగోల్కి ఫేవరబుల్గా ఉన్న ఫ్యాక్షన్ గ్రూప్ ఏదైతే ఉందో, ఈ జనరల్ ఈని పంపించిందంట. ఏమని? టు ఎక్స్పెల్ అంటే తోసేయమని, అంటే అక్కడ నుంచి ఇసిరిపాడేయమని. ఎక్కడికి? కంటింజెంట్ ఆఫ్ మింగ్ ట్రూప్స్ని నార్దర్న్ పార్ట్ ఆఫ్ కొరియన్ పెనిన్సులా, కొరియాలో, నార్త్ కొరియాలో ఉన్న మింగ్ ట్రూప్స్ని మీరు అక్కడ నుంచి పంపించేయండి, వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయేలా చెయ్యండి అని చెప్పి జనరల్ ఈని మంగోల్కి ఫేవరబుల్గా ఉన్న వాళ్ళు పంపారు. ఓకే, బానే ఉంది. సీయింగ్ ద క్యాంపెయిన్ యాజ్ ఎ పొటెన్షియల్ డిజాస్టర్, జనరల్ ఈ turned his troops south towards the Kori capital Kazyang. ఇప్పుడు చెప్పండి. I'll give you some time, try to answer. సి తర్వాత బి వెంటనే వస్తుందా లేకపోతే లేదు? ఇక్కడ ఒక్కటి అబ్జర్వ్ చేయండి మీరు. సీయింగ్ ద క్యాంపెయిన్ యాజ్ ఎ పొటెన్షియల్ డిజాస్టర్ అంటే అర్థం ఏంటి? ఈ క్యాంపెయిన్ ఒక డిజాస్టర్ లాగా అతనికి అనిపిస్తుంది. ఎందుకు అనిపించింది? బికాస్ హీ న్యూ దట్ మింగ్ డినాసిటీ వాజ్ మోర్ పవర్ఫుల్ దాన్ మంగోల్స్. మంగోల్స్ కంటే మింగ్ పవర్ఫుల్ అని చెప్పి ఆయనకు తెలుసు. మింగ్ ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ మంగోల్స్ అని ఆయనకు తెలుసు. కానీ ఈ మంగోల్కి ఫేవరబుల్గా ఉన్న వాళ్ళు ఈ మింగ్తో అటాక్ చేయమని చెప్పి ఈయన పంపారు, వీళ్ళు అటాక్ చేయండి అని పంపారు. బట్ ఈయనకి ఏం తెలుసు? మింగ్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ మంగోల్స్ అని తెలుసు కాబట్టే సీయింగ్ ద క్యాంపెయిన్ యాజ్ ఎ పొటెన్షియల్ డిజాస్టర్, ఆయన ఏం చేశాడు? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? నార్దర్న్ పార్ట్ ఆఫ్ ద కొరియన్ పెనిన్సులా ఉన్నారు. ఎవరు? మింగ్స్. ఆయన ఏం చేశాడు? సదరన్ పార్ట్ తిప్పేశాడు. సదరన్ పార్ట్ తిప్పితే సదరన్ పార్ట్లో ఎవరున్నారు? కోరీ క్యాపిటల్ కైజాంగ్ ఉంది. సో ఆయన ట్రూప్స్ ఎటువైపు వెళ్ళాడు? కైజాంగ్కి వెళ్ళాడు అని ఇక్కడ రాశారు. తర్వాత అపాన్ హిజ్ అరైవల్ అని ఇక్కడ రాశారు. సరిపోయిందా లేదా? ఆన్సర్ ఏమవుతుంది? సి తర్వాత ఏ డి బి. ఇది చూడండి, హీ టర్న్ హిస్ ట్రూప్స్, తన ట్రూప్స్ ని ఈ ఊరు వైపు తిప్పాడు అని చెప్తారు. తిప్పిన తర్వాత కదా చేరుతాడు, ముందే చేరిపోతాడా? నేను ఇందాకే చెప్పాను మీకు, సి తర్వాత బి పర్ఫెక్టే. హిజ్ ఉంది కానీ ఆయన పేరు కూడా ఇక్కడే ఉంది కదా, సో కాబట్టి తప్పు కాదు. నీకు సెంటెన్స్ చూడు, అదే సెంటెన్స్లో ఉంది. డ్యూ టు హిస్ ప్రామినెన్స్ ఇన్ 1388 సి ద యాంటీ మింగ్ ఫ్యాక్షన్ సెంట్ జనరల్ ఈ అన్నారు. సో జనరల్ ఈని ఇక్కడే చెప్పేశారు. ఆ సెంటెన్స్ చూస్తే నీకు తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, డ్యూ టు హిస్ పాపులారిటీ ద హీరో అవాయిడ్స్, ఫర్ ఎగ్జాంపుల్, డ్యూ టు హిస్ హ్యూజ్ పాపులారిటీ అమాంగ్ పీపుల్, చిరంజీవి అవాయిడ్స్ గోయింగ్ టు పబ్లిక్ ప్లేసెస్ అన్నాం అనుకోండి. అర్థమైందా మీకు? హిజ్ అనేది ఉంది కాదనట్లేదు, ఇదే బ్లైండ్ అప్లికేషన్. మీకు అదే చెప్పాను ఇందాక, మీకు అందుకే చెప్తున్నాను, బ్లైండ్ అప్లికేషన్ ఆఫ్ రూల్స్ డజంట్ వర్క్ ఇన్ రియల్ లైఫ్. రూల్స్ వాడాలి, బ్లైండ్గా కాదు.
ఎగ్జాంపుల్ వినండి, ఏం చెప్తాను మీకు. డ్యూ టు హిస్ పాపులారిటీ అమాంగ్ మాసెస్ చిరంజీవి అవాయిడ్స్ గోయింగ్ టు పబ్లిక్ ప్లేసెస్ అని చెప్పాను అనుకోండి, తప్పు ఉంది అందులో. డ్యూ టు హిజ్ అన్నాను. అతని యొక్క పాపులారిటీ ఎక్కువగా ఉండడం వల్ల చిరంజీవి పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళరు అన్నప్పుడు తప్పు రాదు కదా. ఎందుకంటే అతను అనేది మనం చెప్పినప్పటికీ ఎవరనేది అదే సెంటెన్స్లో చెప్పేసాం. నెక్స్ట్ సెంటెన్స్ కూడా వెళ్ళలేదు, సేమ్ సెంటెన్స్లో చిరంజీవి అని చెప్పేసాం. సో హిజ్ ఆటోమేటికలీ రిఫర్స్ టు చిరంజీవి. సో కాబట్టి సి అనేది ఓపెనింగ్ అయిపోతుంది. డిడ్ యూ గెట్ దిస్ ఆర్ నాట్? మీకు ఒక్కసారి స్టోరీ లాగా వినండి, మొత్తం రిపీట్ చేద్దాం. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా, రిపీట్ చేద్దాం. చూడండి, మొత్తం మీరు స్టోరీ లాగా అబ్జర్వ్ చేస్తే ఏమేం జరుగుతున్నాయి అక్కడ. మింగ్స్ ఉన్నారు, మంగోల్స్ ఉన్నారు. మంగోల్స్కి చెందిన వాళ్ళు ఒక గ్రూప్ జనరల్ ఈని వీళ్ళ పైన పోరాటం చేయమని పంపింది, వాళ్ళతో ఫైట్ చేసి పోరాటం చేయమని పంపించింది. మీరు అదే చెప్తున్నాను, ఓన్లీ రూల్స్ అప్లై చేస్తున్నారు కొంతమంది. ఓన్లీ రూల్స్ అప్లై చేస్తే ఎప్పటికీ రాదు. దట్ ఈస్ నాట్ హౌ యూ విల్ లెర్న్ ఇంగ్లీష్ ఫ్రమ్ సురేష్ సార్. నా దగ్గర నేర్చుకునేది అలా కాదు. గెట్ ఇన్ టు ద కాంటెక్స్ట్, పరకాయ ప్రవేశం చేయాలి, స్టోరీలోకి వెళ్తేనే అర్థమవుతుంది. మంగోల్స్ ఏం చేశారు, జనరల్ ఈని మింగ్స్ని టాపుల్ చేసేయండి, వాళ్ళని పడగొట్టేయండి అని చెప్పి పంపించడం అనేది జరిగింది. ఓకే, కానీ జనరల్ ఈ ఏం ఐడెంటిఫై చేశాడు, మింగ్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ మంగోల్స్ అని చెప్పి ఆయన కనుక్కున్నాడు. సో పంపించడం అనేది ఫస్ట్ స్టెప్ అయింది. సెకండ్ స్టెప్ ఏమైంది, ఇక్కడ వీళ్ళు మోర్ పవర్ఫుల్ అని చెప్పి ఆయన ఐడెంటిఫై చేశాడు. ఐడెంటిఫై చేసేది ఏం చేశాడు, ఇటు వెళ్లకుండా ఇంకో వైపు తిప్పేశాడు క్యాంపెయిన్. తన క్యాంపెయిన్ని, ఇది ఎక్కడ ఉంది, నార్త్లో ఉంది. నార్త్ వెళ్ళకుండా ఎటువైపు వెళ్ళాడు, సౌత్కి వెళ్ళిపోయాడు. సౌత్లో ఏ ఊరు ఉంది, కైజాంగ్ ఉంది. తిప్పాడు అని ఇక్కడ రాశారు, ట్రూప్స్ని ఇటువైపు మూవ్ చేశాడని రాశారు. తర్వాత కైజాంగ్లో అరైవల్, అపాన్ హిజ్ అరైవల్ ఇన్ కైజాంగ్, అది లాస్ట్ స్టెప్. అర్థమైందా? ఇది 3 అవుతుంది, అది 4 అవుతుంది. అక్కడున్న గవర్నమెంట్ని టాపుల్ చేశాడు 1392లో. స్టోరీ కంప్లీట్ అయిందా, కంప్లీట్ అవ్వలేదా? మీరు ఆలోచించండి. ఓన్లీ రూల్స్ కాదు, గెట్ ఇన్ టు ది కాంటెక్స్ట్. అర్థమవుతుంది మీకు? నేను చెప్పిన స్టోరీ అర్థమైందా? కథ అర్థమైందా? వినయ్, నీకు అర్థమైందా? ఇప్పుడు కథలాగా చూడు, కథ క్లైమాక్స్కి వెళ్ళాలి, పద్ధతిగా వెళ్ళాలి. ఇప్పుడు మీకు ఇదే ఎందుకే చెప్తాను, మీకు రూల్ ప్రకారం అయితే ఏ ఓపెనింగ్ అయిపోతుంది కదా సార్, అక్కడ హిజ్ రాలేదు కదా సార్ అంటారు. ఇక్కడ ఏం చెప్తారు, జనరల్ యూ న్యూ దట్ మింగ్ డినాసిటీ వాజ్ మోర్ పవర్ఫుల్ దెన్ మంగోల్స్. ఓకే, అండ్ జడ్జ్ ఇఫ్ హీ అటాక్ ద మింగ్ వుడ్ లైక్లీ ఇన్వైట్ కొరియా. బానే ఉంది, కానీ అదంతా రావడానికి ముందు అతను పంపించారు కదా. పంపించడం అనేది ముందు, మింగ్ వైపు పంపించారు అనే విషయం తెలియకుండా అది ఎలా రాస్తారు? లాజిక్ ఎలా వస్తుంది మీకు? కాంటెక్స్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దీస్ ఆర్ క్యాట్ క్వశ్చన్స్, దే ఆర్ నాట్ ఈజీ. దే ఆర్ డెఫినెట్లీ నాట్ ఈజీ. నేను ఈజీ అని నేను చెప్పట్లా. యూ హ్యావ్ టు స్ట్రెచ్ యువర్ బ్రెయిన్, స్ట్రెచ్ యువర్ ఇమాజినేషన్, వర్క్ చేయాలి. దే ఆర్ డెఫినెట్లీ టఫ్, బట్ ఇఫ్ యూ థింక్ you will definitely crack them. Okay na? That's it. Exactly 8 PM. Let's close it. Bye.